గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉండేదో చెప్పడానికి నిదర్శనం ఈ క్లిప్. ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న కనీస అవగాహన, బాధ్యత లేకుండా ఏకంగా రాష్ట్రంలోని స్పోర్ట్స్ కోటాను ఆట పట్టించారు. చంద్రబాబు నాయుడు గారు నేరుగా అసెంబ్లీలో అడిగిన ఈ ప్రశ్న వ్యవస్థలో ఉన్న లోపాలను ఎండగడుతోంది. చూశారుగా, కనీసం స్పోర్ట్స్ కోటా అంటే ఏంటో తెలియని వారు ప్రభుత్వ పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబు గారు అదే విషయాన్ని స్పష్టం చేశారు. అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్ కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వారేసుకుంటున్నారు. ఏంటది? ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ గేమ్. గవర్నమెంట్ ఆఫ్ నువ్వు నేను నీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు. ఇవన్నీ ఇది కేవలం ఒక వ్యంగ్యం కాదు, పరిపాలనలో ఉండాల్సిన పారదర్శకతపై బాబుగారి హెచ్చరిక. బ్రిడ్జి అనేది గుర్తింపు పొందిన గేమ్. ప్రభుత్వం దానిని గౌరవించాలి. కానీ గతంలో జరిగిన తప్పిదాలు రాష్ట్ర భవిష్యత్తును ఎలా దెబ్బతీశాయో మనం చూశాం. చట్టం, సాక్ష్యాలు, నిజాయితీ లేకుండా ఏ విషయాన్నైనా అడ్డంగా వాదిస్తే ప్రజా విశ్వసనీయత కోల్పోవాల్సిందే. దాన్ని పదే పదే అడ్డంగా చెప్తా ఉంటే నమ్మేస్తారు అనుకోవడం, లేకపోతే ప్రజా జీవనాన్ని స్తంభింపజేయడం. వీళ్ళు చేసే పనికిరాని దద్దమ్మ పనులకి ప్రజలు పెనలైజ్ కావాలి. బాబుగారు చెప్పినట్టు అబద్ధాలను పదే పదే చెప్తే నిజమైపోవని, ప్రజాక్షేత్రంలో అబద్ధాలకు తావులేదని ఈ వీడియో నిరూపిస్తోంది. పాలనలో బాధ్యత ఎంత ముఖ్యమో ఈ ఒక్క నిమిషం మాటలే చెప్తున్నాయి. నిజాయితీ గల నాయకత్వం ఎలా ఉంటుందో మీరు చూశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.